గత 3 రోజులుగా పలాసలో జరిగిన ఒక యాక్సిడెంట్ విషయంలో రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఆ యాక్సిడెంట్ విషయమే 3 రోజులకి నిజ నిర్ధారణ అయ్యాక ఒక శాసనసభ్యురాలుగా మీ ముందు ఇటు పలాస ప్రజలకు ఇటు రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏమవుతుందన్న వాళ్ళకి కూడా నిజ నిజాలు తెలియజెప్పాలని మీ ముందుకే వచ్చాను. 3 రోజుల క్రితం రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా కోసంపురం జంక్షన్లో రాత్రి 9:32 ఒక 40 సంవత్సరాలు ఉన్న పశువుల కాపరిని ఒక బుల్లెట్ బండి నడుపుతున్న ఒక యువకుడు గుద్దాడు. అతను అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు అన్నది మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఎవరా యాక్సిడెంట్ చేసిన యువకుడు అని అడిగితే వైసీపీలో కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన శంకర్ త్యాడి గారి కొడుకు సిద్ధార్థ త్యాడి గారి పేరు వినిపించింది. పోలీసుల పనులు పోలీసులు చేసుకుంటారు. దాని మీద అంతవరకే వివరం తీసుకొని మేము మా పనుల్లో బిజీగా ఉన్నాం. మొన్న రాత్రి దాదాపు 10:30-11 గంటలకి కొన్ని ప్రముఖ ఛానల్స్ నాకు ఫోన్ చేసి 10:30 ఎందుకు చెప్తున్నానంటే టైం గుర్తుంది కాబట్టి, మేడం ఈరోజు మీ దగ్గర జరిగిన చిన్న వార్తగా కవర్ అయిన ఆ యాక్సిడెంట్ చేసింది అప్పల్ రాజు గారి కుమారుడు అని అంటున్నారు అంటే చాలా నిజాయితీగా, లేదండి అది తప్పు, అప్పల్ రాజు గారి కొడుకు కాదు, బట్ చేసింది ఒక వైసీపీ నాయకుడు కొడుకే, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం మేము ఆడమని చెప్పి ఆ ఫోన్లు కూడా పెట్టడం జరిగింది. నిన్న ఉదయానికి పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలతో చెప్పింది ఏంటంటే, మొన్న రాత్రి ఆ యాక్సిడెంట్ 3 రోజుల క్రితం జరిగిన రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది అప్పల్ రాజు గారి చిన్న కుమారుడు. అయితే ఇక్కడ యాక్సిడెంట్లు జరగడం తప్పు కాదు, అది ఎవరు కావాలని చేయరు, బై యాక్సిడెంట్లు గానీ జరుగుతాయి. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడితే మైకులు పట్టుకొని నీతి నిజాయితీ అని బల్లలు గుద్దేసి మాట్లాడే అప్పల్ రాజు గారు చేసిన పని ప్రజలకి, ముఖ్యంగా మా పలాస ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. యాక్సిడెంట్ జరిగాక మామూలుగా ఎంతటి వారైనా తను చేసిన యాక్సిడెంట్తో ఒక వ్యక్తి అక్కడికక్కడ ప్రాణాలు పోయాయి అనుకుంటే ఎవరికైనా ముందు మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది, ఏం చేయాలో కాలు చేతులు ఆడవు. కానీ పూర్తిగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి అప్పల్ రాజు గారు 9:32 గంటలకి యాక్సిడెంట్ అయితే 9:45 కల్లా ఆ యాక్సిడెంట్లో బండితో పాటు అవతల వాళ్ళని డాష్ ఇచ్చిన అప్పల్ రాజు గారి కుమారుడు కూడా కింద పడిపోయి ఆయనకు కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుడిని తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే, ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు, అందులో ఆయన తప్పులేదు. ఏ డాక్టర్ అయినా బైక్ మించి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు గారు. కొడుకుని తప్పించడమే కాకుండా తను ఏం చెప్తే అది చేసే నమ్మకస్తుల ద్వారా తన అనుచరుడైన ఇంకొక త్యాడి అనే అతని తాలూకు కొడుకుని ఆ రోజు ఉదయం తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, యాక్సిడెంట్ చేసిన వాడు తన మట్టుకు తనే వచ్చి లొంగిపోయాడని వాళ్ళు కూడా అంతవరకే ఆ పోలీస్ కేసు వేసి ఎఫ్ఐఆర్ వేసి ఆ అబ్బాయి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇక్కడ పలాస ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 2 ఇన్సిడెంట్లు గుర్తు చేయదలిచానండి. ఎందుకంటే మీ దాకా వస్తే ఒకటి, మా దాకా వస్తే ఒకటి అని 2 నాలుకల ధోరణి ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గౌతు కుటుంబం కానీ చేయలేదు. 2014-19 మధ్యలోని ఇదే పలాసలో నా తండ్రి అయిన గౌతు శ్యాంసుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు ఒక స్వీట్ షాపుకి వెళ్ళి ఆ స్వీట్ షాపులోని కుర్రాడుగా ఉన్న అతని పేరేంటండి, డోకి హరీష్ అనే ఒక చిన్న కుర్రాడి మీద అరవడమో చెయ్యి చేసుకోవడం అనేది ఒక తప్పుడు పని జరిగింది. ఆ చిన్న పిల్లాడు సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇదే అప్పల్ రాజు 2
కులాల మధ్య గొడవగా ఇదే పలాసలోని చాలా పెద్ద ధర్నాలు చేశారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన సలహా మీదట ఎవరైతే ఆ తప్పు చేసి ఆ అబ్బాయిని బాధ పెట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారో ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాక ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పాతపట్నం జైలులో ఆయన చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించడం కూడా జరిగింది. ఆ రోజు అధికారంలోకి రావాలనే ఒక నీచ బుద్ధితో ఈ అప్పలరాజు గారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టినది ఈ రోజుకి పలాసలో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పలాసలో 2 మైనర్ అమ్మాయిల మీద ఆ అమ్మాయిలు వాళ్ళ తల్లి అనుమతితోనే కొంతమంది అబ్బాయిలతోని బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిల మీద అసాల్ట్ జరిగింది. ఆ విషయం తెలిసి ఆ తల్లిని చాలా మంది పత్రికా విలేకరులు అడిగితే మా అమ్మాయిల మీద ఏమీ తప్పు జరగలేదు, మా అమ్మాయిలు హ్యాపీగా ఇంట్లోకి వచ్చారు అని చెప్పిన ఆ తల్లి మళ్ళీ 24 గంటల తర్వాత మా అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది అని మాట ఒప్పుకుంది. ఆ విషయం ఆ రోజు మందసాలో ఉన్న నేను పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఆవిడికి ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి రండి అని డైరెక్ట్గా నేను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎవరైనా ఆడపిల్లే. వెంటనే అక్కడున్న పోలీసులకి వాళ్ళు ఎవరైనా కానీ 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి పంపించండి అని సలహా ఇచ్చి అమ్మాయిని కూడా ఊరుకోబెట్టి ఏమ్మా నిన్న ఒకలా చెప్పావు ఈ రోజు ఒకలాగా చెప్పావంటే నిన్న భయపడ్డాను, సాధారణంగా ఆడపిల్లల తల్లికి ఉండే భయంతోనే ఆ అమ్మాయి జరగలేదు అంది, కూతురు భవిష్యత్తులో ఏమవుతుందోనే. కానీ తర్వాత అందరికీ తెలిసిపోయింది. దీంతో తన కూతుర్లకి న్యాయం జరగాలని ప్రెస్ ముందుకు వచ్చింది. ఆ విషయం వెంటనే తెలిసి అవతల వ్యక్తుల్ని వాళ్ళు కూడా మైనర్స్ అయ్యారో మేజర్స్ అయ్యారో తెలీదు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ పత్రికా సోదరులకి తెలుసు, పలాసలో ఉన్న ఆ కేసుని ఫాలో అయిన చాలా మందికి తెలుసు. అదే ఆడపిల్లలు వాళ్ళతో బయటికి వెళ్ళి ఆ పార్టీలో వాళ్ళు కూడా తాగడం అందరూ చూశారు. అయినా ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా మైనర్ అమ్మాయిల మీద ఒంటి మీద చేయడం ఎవరిదైనా తప్పుని వాళ్ళకి శిక్షించాం. ఇదే నీచ స్వభావం ఉన్న అప్పలరాజు గారు దాన్ని ఆ రోజు ఎలాగ గొడవ చేశారో ఒక్కసారి పలాస ప్రజలకి మా పత్రికా సోదరుల ద్వారా గుర్తు చేస్తున్నానండి. ఏమాత్రం నాకు సంబంధం లేదు, ఒక తప్పు జరిగిందని తెలియగానే వెళ్ళి వాళ్ళని అరెస్టేషన్ చేయమని చెప్తే పచ్చి అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అక్కడెక్కడో తాడేపల్లిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూర్చున్న ఈ అప్పలరాజు, ఈ ముఖ్యంగా ఈ వైసీపీ బ్రీడ్ అంతా ఇంతే. శిరీష ఆవిడ్ని ఇంటికి తీసుకొని వచ్చి బేరాలు పెట్టిందని, బేరాలు కుదరలేదు కాబట్టి ఆవిడ కేసు వేసిందని కనీసం నాలుక కూడా మడతపడని అబద్ధాలు చెప్పాడు. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే పైగా ఆ నేరం చేసిన వారి బంధువులు ఎవరో, నేరం చేసిన వాళ్ళు కూడా కాదు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన యువకుల తాలూకా చిన్నాన్న మేనమామ ఏదో సందర్భంలో నాతోని రామ్మోహన్ నాయుడు గారితో ఫోటోలు తీసుకున్నారని అత్యుత్సాహంతో ఫోటోలు బయటపెట్టి ఇలాంటి నేరస్తులకి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందని చాలా హల్చల్ చేశాడండి. మరి ఈరోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి 15 గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేసావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈరోజు పలాసలో మేము కానీ పలాస ప్రజలు కానీ ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేసావు కదా. ఈరోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈరోజు ఆయనకి ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటకు రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు చేసిన రాజకీయాన్ని ఈరోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలోని కులం అని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈరోజు మరి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన
పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా. ఈరోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా, పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి అప్పలరాజు. తప్పు జరిగితే, యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి, ఎవరు కావాలని చెయ్యరు. యాక్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కొడుకుని అప్పచెప్పుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేవారు. కానీ నువ్వేం ఆలోచించావు? నీలాగా ఇక్కడ ఉన్న గౌతు శిరీష పాపం రాజకీయం చేసి నీ కొడుకుని ఇబ్బంది పెడతాదేమోనని భయపడి నువ్వు ఇప్పుడు 2 తప్పులు చేసావు. ఏ రోజు నాకు ప్రత్యర్థి నువ్వు ఒక్కడివే. నీ కుటుంబంలో నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ నాకు ప్రత్యర్థులు కాదు. నువ్వు చేసిన ప్రతి తప్పుని నేను ఎత్తి చూపిస్తాను. ఈరోజు నీ కొడుకు కాదు అక్కడ నేరస్తుడు. నీ కొడుకు నేరాన్ని తప్పించి ఇంకొక పిల్లాన్ని అందులో ఇరికించిన నువ్వు ఏం సమాధానం రేపు ఉదయం పలాసలో ప్రజలకి, ముఖ్యంగా ఆ కుటుంబానికి, యాదవ సామాజిక వర్గంలోని ఓట్ల గురించి డ్రామాలాడే నీ వైసీపీ నాయకులకి నువ్వేం సమాధానం చెప్తావో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇందులోని నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ అబద్ధాలని తేలిపోయాయి. నీ కొడుకే బైండ్ నడిపాడని సీసీ కెమెరాలతో క్లియర్గా ఫుటేజ్ వచ్చింది. దెబ్బ తగిలిన నీ కొడుక్కి నువ్వు ఏ హాస్పిటల్లోని డ్రెస్సింగ్ చేయించావో ఆ హాస్పిటల్ డాక్టర్ తాలూకు వాంగ్మూలం, ఆ వీడియోలు వచ్చాయి. పోలీసులు కూడా నేరం చేసింది నీ కొడుకే అని కన్ఫర్మ్ చేశారు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ పలాస వచ్చి ఎన్ని రకాల అబద్ధాలు నువ్వు, నీ పేటీఎం బ్యాచ్, నీ వైసీపీ సోషల్ మీడియా కుక్కలు వాగుతాయో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిల్చుంటుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన కొండపల్లి శ్రీనివాస్ గారు బయలుదేరారు. ఆ కుటుంబానికి వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పి వాటికి పార్టీ తరపున మేము ఎలాగే సహకారం చేస్తున్నాం అనౌన్స్ చేస్తారు. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా పలాసలో ఆ రోజు మళ్ళీ చెప్పడం మర్చిపోయానండి. హరీష్ అనే వ్యక్తికి మా నాయకుడి ద్వారా కలిగిన ఇబ్బందికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని, మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇద్దరిని ఇంటికి పంపించి వాళ్ళకి 5 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో తెలియదు కానీ మీ నాయకుడు కొడుకుతోని ఎవరో ఆడపిల్లలకు వచ్చి 10 లక్షలు ఇచ్చారు, నిజంగా సంతోషమే. అలాగే నీ నాయకుడు కొడుకు వల్ల ప్రాణాలు కోల్పోయిన రోడ్డు మీద పడ్డ కుటుంబానికి మీ పార్టీ ఏం సహాయం చేస్తుందో, మీ నాయకుడు చేసిన ఈ డబుల్ క్రైమ్, చేసిందే ఒక క్రైము, దానిలో తన కొడుకుని తప్పించడం ఇంకో క్రైము, ఇంకొక అమాయకుడికి ఏదో ఆశ చూపి ఇరికించడం ఇంకో క్రైము. ఇందులో నేరం చేసింది అప్పలరాజు కొడుకు కాదు, అప్పలరాజే. ఈ 3 నేరాలకి మీరు మీ పార్టీ వాళ్ళు రేపటి నుంచి మైకులు పట్టుకుని ఏ విధంగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారో చూడాలని పలాస ప్రజలకి, నాకే కాదు రాష్ట్రం అంతటా ఉంది. దయచేసి ఈ వివరాలని 3 రోజుల తర్వాత పోలీసుల ద్వారా నిజ నిజాలు తెలుసుకొని ఒక శాసనసభ్యురాలుగా ఇక్కడ ఏం జరుగుతుందో అన్న మా పలాస ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నిజ నిజాలు చెప్పడానికి మా పత్రికా సోదరులు ముందుకు వచ్చాను. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.